శరణార్థులలో బాగుండ్రా. ఓడెక్కిందనక ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న అన్నాడట వెనకటికోగా ఆయన. మరి గసొంటి రాజకీయ నాయకులను సుతం మస్తుగా చూస్తున్నాము. ఇక ఎలక్షన్లల్లో గెలుస్తందుకు హల్లిని బిల్లి చేసుడు, బిల్లిని అల్లి చేసుడు మస్తుగా చేసిండ్రు. మరి సర్పంచ్ ఎలక్షన్లల్లో కొంతమంది బాండ్ పేపర్లు రాసిండ్రు. తీర్ల హామీలు ఇచ్చి మందిని మచ్చిక చేసుకున్నారు. తీర గెలిచినాక ఇచ్చిన మాటలు వేసిన ఒట్లు తీసి గట్టు మీద పెట్టినలని బాగానే చూసినాము. కానీ గిడ గట్ల కాదుల్లో. రాజన్న సిరిసిల్ల జిల్లాల గెలిచిన సర్పంచి ఇచ్చిన మాట నిలుపుకున్నది. నన్ను గెలిపిస్తే ఊళ్ళున్న కోతులను మొత్తం ఉన్న కాడికి పోతాం పట్టిస్తా అన్నది. అన్నట్టే సర్పంచ్ అయిన తెల్లారే మందకు మందే మాట్లాడి పంపింది. హాగో గిట్లా ఈడ చూస్తుర్రానుల్లా, మందకు మందే గొర్రెల గుంపు తీరుగా అత్తగారింటికి ఎక్కిస్తున్నట్టే లేదు. కోతులు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంటా కంది కట్కూరు. ఈడ సింతలపల్లి విజయమ్మ అంటామే సర్పంచ్కి నిలబడ్డదన్నట్టు. నన్ను గెలిపిస్తే మన ఊర్లో ఇండ్లు వీకి పారేస్తున్న కోతుల బాధ లేకుండా చేస్తా అని ఆన ఇచ్చిందుల్లా. ఇక అన్నట్టుగానే గా ఊరోళ్ళు సుత ఇచ్చిన మాట ప్రకారంగా విజయమ్మని గెలిపించిర్రన్నట్టు. ఇక మరి విజయమ్మ సుత ఇచ్చిన మాట ప్రకారంగానే ఆమె తీర్చుకున్నదన్నట్టు. గిట్లా మొన్న 14 తారీఖు నాడు గెలిచింది కదా, తెల్లారి 15 తారీఖు నాడే సూర్యాపేటకెంచి కోతుల పట్టేటోళ్ళని పిలిపించి ఒక్కొక్క కోతికి 500 రూపాయల చొప్పున పైకం కట్టి బోన్లు పెట్టిస్తే ఇగో గిట్ల బోన్లలా చిక్కినాయి అన్నట్టు. ఇక మొత్తము 113 కోతులున్నాయోల్లా. కథ సల్లగుండా ఇన్నొద్దులు ఇంటి మీద ఉన్న పెంకలు వీకి ఉప్పబోసినాయి. ఇక ఓన్రి బిడ్డలారా పోన్రి అని ఇక గెలవంగానే ఇన్నొద్దుల సంధి ఉన్న తిప్పలు తప్పించిందని తారీఫ్ చేస్తున్నారు సర్పంచ్ విజయమ్మని అక్కడి జనము.